హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో పెసరపప్పు చారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసేసుకోవచ్చండి. సింపుల్ ప్రొసీజర్ అండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సడన్లీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా క్విక్గా చేసేసి రైస్తో సర్వ్ చేసేస్తే హాయిగా కమ్మగా తినేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. ఈ పెసరపప్పులోకి నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కడగండి. పెసరపప్పుని ఈ విధంగా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు నీళ్లు పోసుకోండి, లేదా 3 కప్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వలన మనకు పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ కూడా ఎక్కువగా చిందదనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకు పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి పప్పు గిత్తి తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. పప్పు బాగా ఇలా మ్యాష్ అవ్వడం వలన మనకు పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పప్పు మొత్తం బాగా నలిగిపోవాలి. ఇలా కవ్వంతో ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి మొత్తము. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. మనకు పప్పు కన్సిస్టెన్సీ ఎలా అయితే కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ వేసుకున్నానండి. చూసుకోండి, కొంతమందికి పప్పు చారు కొంచెం గట్టిగా ఇష్టం, కొంతమందికి కొంచెం లూజ్గా ఇష్టం కదా. ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి చూసి. ఇలా వాటర్ కూడా వేసి మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా చీల్చి వేసుకోండి. అలాగే 2 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 టమాటాలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. పచ్చిమిర్చి, కారం పొడి 2 వేసుకోవాలండి. ఇలా 2 వేస్తేనే మనకు పప్పుచారు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి బాగా మరిగించండి. మనకు పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడాలి. అలా మెత్తబడేంత వరకు బాయిల్ చేయండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో చింతపండు జ్యూస్ వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని జ్యూస్ తీసి ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్, కారం ఏమైనా తక్కువ అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కాస్త అలా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇలా తాలింపు కొంచెం బాగా ఎర్రగా వేపుకోవాలండి. వెల్లుల్లి ముక్కలు కాస్త ఎర్రబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, పప్పు మొత్తాన్ని ఇందులోకి వేసి కలిపేసుకోవాలి. చూడండి, ఇలా పప్పు మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించండి. ఇలా తాలింపు పెట్టిన తర్వాత పప్పుని కొంచెం ఇలా మగ్గిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా చేయండి. చాలామంది తాలింపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తారు, కానీ ఇలా 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే పప్పు రుచి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే క్విక్గా కూడా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో